ఇజ్రాయేల్ గారికి వందనాలు. ఆ రీతిగానే ప్రియులారా, ఈ జూమ్ యాప్ లో ఈ ఆరాధనలో పాల్గొంటున్న ప్రియులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. చక్కని సాక్ష్యం పెట్టిన ఇచ్చిన రావు గారికి, వారి కుటుంబానికి కూడా నిండైన వందనాలు. ఈ ప్రియులు నాకు చాలా సంవత్సరాల నుంచి తెలుసు. చక్కగా వారి కుటుంబాలన్నీ కూడా అన్ని కుటుంబాల నుంచి రక్షించబడినప్పటికీ ప్రభువులో ప్రార్థనలో ఎంతో భక్తితో వారు ఉంటుంటారు. వారి బ్రదర్ పరిచయం చాలా భక్తి గల కుటుంబాలు. ఆ కుటుంబాలన్నీ కూడా బ్రదర్ ఇప్పుడే హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా వారిని మేము కలుస్తూ ఉంటాం. ఆ ప్రియులను ప్రభు ఆశీర్వదించిన విధానం బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తూ వారికి శుభములు చెల్లిస్తున్నాను. రీతిగానే ప్రియులు మాథ్యూ సాయి గారు కూడా రిటైర్మెంట్ అవటం, ఇంకా పరిచయలో బహుబలంగా వాడబడాలని వారిని కోరుతున్నాను. రీతిగానే కుటుంబాన్ని అంతా కూడా దేవుడు చక్కని స్థితిలో ఉంచి ఆశీర్వదించాలని ప్రార్థన చేస్తున్నాను. ప్రియులరా, మనం ప్రార్థించిన రీతిగా, ఆశించిన రీతిగా, ప్రియులు ఇజ్రాయేల్ గారు చెప్పిన రీతిగా ఆ సబ్జెక్ట్ ఇది కొంచెం అందరికి నచ్చే సబ్జెక్ట్ అయితే కాదు. ప్రాముఖ్యంగా చాలా సహవాసాల నుంచి మనం వచ్చి ఉంటాం. చాలా అనుభవాలు, చాలా డిఫరెంట్ డాక్టర్స్ లో మనం ఎదుగుతూ ఉంటాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఒక శ్రేష్టమైన లేఖన భాగం మనం ధ్యానం చేయడానికి ముందుకు వెళుతున్నాం. అది పెంతుకొస్తు అనే దానికి సంబంధించినది. ఈ 2వ అధ్యాయాన్ని మీరు చూసినట్లయితే, పెంతుకొస్తను పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి అని ఉంది. అంటే అప్పటికి మొదటి వచనాన్ని రాసేటప్పటికి పండగ అనేది ఉంది. కానీ ఆ మొదటి వచనానికి అంటే ముందుగా వీరు కూడినప్పటికే ఈ పెంతుకొస్తు అనేది ఉంది. ఈ పెంతుకొస్తు పండుగ అనేది ఉంది. 2వ అధ్యాయం 4వ వచనం నుంచి లేదా 3వ వచనం నుంచి మనం చూస్తాం ఆత్మ కుమ్మరింపు ఏ రీతిగా జరిగిందని. జనరల్ గా పెంతుకొస్తు అన్న వెంటనే మనం ఏమని అనుకుంటామంటే పరిశుద్ధాత్మ దిగటం, లేదంటే పరిశుద్ధాత్మను గురించిన ఆలోచన వస్తుంది. అసలు నిజంగా పెంతుకొస్తు పండుగ ఏంటి అని మనం ఆలోచించినట్లయితే, అంటే యేసు ప్రభు శరీరధారిగా ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి, ఆయన మనందరి కొరకు మరణించి మృత్యుంజయుడిగా తిరిగి లేచి 40 దినాలు సజీవుడిగా ఈ లోకంలో కనబడి పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయారు. వారు శరీరధారిగా ఉన్నప్పుడు ఏం చెప్పారంటే, నేను వెళ్ళిపోతున్నాను, నేను వెళ్ళిన తర్వాత నా యొక్క ఆత్మను, లేదంటే దేవుని యొక్క ఆత్మను మీ మధ్యకు సంచకరువుగా పంపిస్తాను. ఆయన ఆదరణకర్తగా పిలువబడతాడు. ఈ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే సర్వ సత్యంలోనికి మిమ్మలను నడిపిస్తారు అని అక్కడ ప్రభు వారు చెప్పారు. మీరు మొదటి అధ్యాయం చూసినట్లయితే ఆయన అంటారు కదా, తండ్రి యొక్క వాగ్దానం కొరకు మీరు యెరూషలేములో కనిపెట్టండి అని చెప్పారు. అలాగే ఇంతే కాకుండా రాస్తారు, యోహాను అయితే నీళ్లలో బాప్తిస్మం ఇచ్చారు, కానీ ఇచ్చేటటువంటి ఆదరణకర్త ఎలాగే ఉంటారంటే పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుతారు అనేటటువంటి శ్రేష్టమైన వాగ్దానాన్ని కూడా ప్రభుల వారి నోట మనం వినగలం. ప్రియులరా, మరి ఆత్మ కుమ్మరింపబడక మునుపు ఆయన ఏం చేశారు అనేది పెంతుకొస్తు పండుగ కోసం వాళ్ళందరూ కూడా ఒక చోట కూడారు. కొన్ని వ్యాఖ్యానాలు ఏమనంటాయంటే, వారు అంతకుముందు వరకు ప్రార్థించినటువంటి ఆ ప్రార్థన గది మేడ గదిలోనే ఉన్నారని కొంతమంది అంటే, కొంతమంది వ్యాఖ్యానకర్తలు ఏమంటారంటే అది సమాజంగా కూడేటటువంటి సభా స్థలం, లేదంటే ఆనాడు చర్చ్ అనే పదం లేదు కాబట్టి సభాస్థలిలో ఉన్నారు అని అంటారు. ఏమైనప్పటికీ కూడా వారందరూ కూడా ఈ ఆత్మ కొరకు ప్రార్థన చేయుచూ ఉన్నారు. అయితే ఈ పండుగ దినంలో వారు ఏంటి ఈ పండుగను ఆచరిస్తున్నారంటే పెంతెకొస్తు పండుగను ఆచరిస్తున్నారు. ప్రియులారా, యావత్తు క్రైస్తవ లోకం కాదు కానీ యోధా సమాజానికి ప్రాముఖ్యమైనవి 7 పండుగలు ఉంటున్నాయి. ఆ పండుగలో ఒక ప్రాముఖ్యమైన పండుగ పెంతెకొస్తు పండుగ. ఇది ఆత్మ కుమ్మరింపు జరగక మునిపే పాత నిబంధన కాలంలో ఉన్న పండుగే పెంతెకొస్తు పండుగ. ఇది కొత్త నిబంధనలో వచ్చింది కాదు, లేదంటే అపోస్తల కార్యాల నుంచే ఈ పండుగ వచ్చింది అని కాదు. కానీ పాత నిబంధనలో కూడా ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఆచరణలో కూడా ఈ యొక్క పెంతెకొస్తు పండుగ ఉంది. మీరు మన ప్రియుల యొక్క, లేదంటే యూదుల యొక్క పండుగలు మీరు గమనించినట్లయితే
ప్రభు ఇచ్చిన వాగ్దానం ప్రకారం, ప్రభు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం మొట్టమొదటిగా ప్రతి యూదుడు కూడా పస్కా పండుగను ఆచరించాలి. పస్కా అనగా మీకు తెలుసు, పాస్ ఓవా. నిసాన్ మాసంలో ఆ దశమి నాడు వారు అక్కడి నుంచి బయలుదేరారు. ఐగుప్తు దాస్యం నుంచి సుకోతుకు ప్రయాణమై వెళ్ళారు. కాబట్టి ఆ ప్రయాణం ప్రారంభించిన దినాన్ని అంటే పాస్ ఓవర్ అంటే, లేదంటే దాటిపోవుట అంటే శ్రమ నుంచి దాటిపోయారు, మరణాన్ని నుంచి దాటిపోయారు. ఆ రోజు మరణం వారి గుమ్మం నుంచి దాటిపోయింది. ఏ తొలి వ్యక్తి కూడా కుటుంబంలో మరణించకుండా ఆ యొక్క సంహారపుతో దాటిపోయింది. కాబట్టి ఆ పాస్ ఓవర్ని జ్ఞాపకం అంటే యేసు ప్రభు యొక్క బలియాగాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. పాస్ ఓవర్ పస్కా పండుగ మీ అందరికీ తెలుసు. ఆ పస్కా పండుగ అయిన తర్వాత రెండో పండుగ ద ఫీస్ట్ ఆఫ్ అన్లీవెన్ బ్రెడ్ అంటే పులియని రొట్టెల పండుగ. ఇది 7 రోజులు ఆచరించమని నిర్గమకాండ గ్రంథం 12, 13 అధ్యాయాలు మనకి ఈ పండుగల గురించి చదవగలం. ఎందుకంటే ఈ పండుగలు ఇప్పుడు నాకు ప్రాముఖ్యం కాదు, కానీ మీకు అవగాహన కొరకు ఈ పండుగను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మొదటి పండుగ పస్కా పండుగ, ఆ రెండో పండుగ పులియని రొట్టెల పండుగ అంటే పస్కా. ద సెకండ్ వన్ ఈజ్ ఫీస్ట్ ఆఫ్ అన్లీవెన్ బ్రెడ్, ఎందుకంటే ఆ పాస్ ఓవర్ అయిన వెంటనే చేసే రెండో పండుగ. మూడో పండుగ ఏంటంటే ఫీస్ట్ ఆఫ్ ఫస్ట్ బోర్న్ అనగా ప్రథమ ఫలముల పండుగ. ఎందుకంటే సైన్ ఆఫ్ గ్రాటిట్యూడ్, ఇట్ ఈస్ సైన్ ఆఫ్ గ్రాటిట్యూడ్, దేవునికి కృతజ్ఞతలు చెల్లించడానికి ప్రథమ ఫలముల పండుగను వారు ఆచరించేవారు. ఈ 3 పండుగలు అయిన తర్వాత వచ్చే పండుగే పెంతెకోస్తు పండుగ. పెంటకోస్ట్ అనగా 50వ దినం. గ్రీక్ లో పెంట అనగా, లేదంటే హిబ్రూ మీరు ఆలోచించినట్లయితే అది 50వ దినం. ఇది గ్రీక్ లో షౌట్ అని పిలువబడింది, లేదా పెంటకోస్ట్ అని పిలువబడింది. ఇది 7 వారాల పండగని కూడా అంటారు. అంటే 7 వారాల పండగ అంటే మీకు అవగాహన కొరకు చెప్తున్నాను. అంటే నవ యుగంలో మనం 7 వారాలు అంటే యేసు ప్రభు శరీరధారిగా మరణించి పునరుత్థానుడు. అంటే ఈ సంవత్సరం 26లో మీరు చూస్తే ఏప్రిల్ మాసపు 3వ తారీఖున ప్రభు గుడ్ ఫ్రైడే రోజున మరణించారు. ఆ ఈస్టర్ అనగా 3వ దినం 5వ తారీఖు అంటే ఏప్రిల్ 5వ తారీఖున వారు సజీవుడిగా మృత్యుంజయుడిగా తిరిగి లేచారు. ఇందాకే ప్రియులు ఇశ్రాయేల్ గారు చెప్పిన రీతిగా గత వారం అనగా మే మాసపు 24వ తారీఖున పెంతెకోస్తు పండుగ దినాన్ని యావత్ క్రైస్తవ సమాజం జ్ఞాపకం చేసుకుంది. అనగా మీరు ఏప్రిల్ మాసపు 5 నుంచి ఆ మే మాసపు 24 వరకు మీరు చూస్తే 7 వారాలు ఉంటాయి. 7 ఏళ్ళ 49. ఆ 49 తర్వాత వచ్చినటువంటి పునరుత్థాన దినమే 50వ దినం. పెంట అనగా 50వ దినం పెంటెకోస్తు. మరి అప్పుడు ఎందుకు పాస్టర్ గారు వీళ్ళు పెంతెకోస్తు చేసుకునేవారు అని అంటే, వారు మీ కిందాక జ్ఞాపకం చేసిన రీతిగా వారి పండుగల్లో ప్రాముఖ్యమైన పండుగ పెంతెకోస్తు పండుగ దినం. కారణం ఏంటంటే వారి యొక్క విశ్వాస ప్రకారం, వారి యొక్క నమ్మిక ప్రకారం ఈ 50వ దినాన తండ్రి అయిన దేవుడు మోషే గారికి సినాయి పర్వతం మీద తోరాను లేదంటే ధర్మశాస్త్రాన్ని ఇచ్చారని వారు విశ్వసించేవారు. కాబట్టి ఆ 50వ దినాన అంటే ధర్మశాస్త్రం అనుగ్రహించబడిన దినంగా వారు జ్ఞాపకము చేసుకునేవారు. వారికి తోరా చాలా ప్రాముఖ్యమైనది, ధర్మశాస్త్రం వారికి ప్రాముఖ్యమైనది, అది ఆజ్ఞలు చాలా ప్రాముఖ్యమైనది, దేవుని చేత ఇవ్వబడినటువంటి నిబంధన పలకలు వారికి చాలా ప్రాముఖ్యమైనది. సాక్షాత్తు దేవుడే మోషే గారితో నేరుగా మాట్లాడి 40 దినాలు వారితో నేరుగా ప్రభు యొక్క ఆ దర్శనాన్ని అనుగ్రహించి వారికి ఇచ్చినటువంటి శ్రేష్టమైన దర్శన ఫలంగా ఈ యొక్క తోరా లేదా ధర్మశాస్త్రము వారికి అనుగ్రహించబడింది. కాబట్టి యావత్ ఇశ్రాయేల్ కూడా ఈ యొక్క పెంతెకోస్తు పండుగ దినాన్ని వారు చేసుకుంటారు. ఎలా చేసుకుంటారంటే ఇది కృతజ్ఞతా దినంగా. ఆ పెంటెకోస్ట్ ఇస్ ద డే ఆఫ్ థ్యాంక్స్ గివింగ్ టు గాడ్. ఇంతకు ముందు ఫీస్ట్ ఆఫ్ ఫస్ట్ బోర్న్ ప్రథమ ఫలాలు, ఎందుకంటే శ్రేష్టమైన ఫలాలు మాకు ఇచ్చేవయ్యా వాగ్దాన దేశములని ఆ ప్రథమ ఫలాలు పండుగను ఆచరించేవారు. కానీ 7 వారాల తర్వాత ఏంటంటే థ్యాంక్స్ టు ద లార్డ్. వై? బికాస్ హీ గివెన్ ద లా, అంటే ఆ వాక్యం ఇవ్వబడిన దినం లేదంటే ధర్మశాస్త్రం ఇవ్వబడిన దినం. కాబట్టి మొదటిదిగా ఈ పెంతెకోస్తు ఏంటంటే ధర్మశాస్త్రము అనుగ్రహించబడిన దినం. కాబట్టి ఆ రీతిగా యావత్ ఇశ్రాయేలు ప్రజలు పెంతెకోస్తు పండుగను చేసుకునేవారు. 2 మాటలు మిగతా పండుగలను కూడా చెప్తాను. 5వ పండుగ ఏంటంటే ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్ అంటే శృంగ ధ్వనుల పండుగ. ఇది తిస్రీ మాసం అనగా మనకి సెప్టెంబర్ లేదా అక్టోబర్ మాసం వస్తుంది. ఈ తిస్రీ మాసం మొదటి దినాన వారు ప్రతి యూదుడు కూడా ఆ పండుగను ఆచరించేవారు. అంటే ఆ మాసపు 7వ దినాన ఇది ఎందుకయ్యా అంటే
వారికి యూదుల ప్రకారం నూతన ప్రారంభానికి అంటే వారి యొక్క పశ్చాత్తాపానికి అలాగే ఎటోన్మెంట్ కి అంటే ప్రాయచిత్త దినానికి వారు సిద్ధపాటుగా ఈ యొక్క పండుగను ఆచరించేవారు. ఆ పండుగను ఏంటంటే శృంగ ధ్వనుల పండుగ లేదా ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్ అని. 6వ పండుగ ఏంటంటే ద డే ఆఫ్ ఎటోన్మెంట్ అనగా ప్రాయచిత్త దినం. ఇది ఎప్పుడు ఆచరించేవారంటే ఆ యొక్క పండుగ అంటే శృంగ ధ్వనుల పండుగ 7వ తారీఖున ఆచరిస్తే అదే మాసం 10వ దినాన అంటే 7వ మాసం 10వ దినాన హిస్టరీ అనేటువంటి 7వ మాసం 10వ దినాన ఈ యొక్క ద డే ఆఫ్ ఎటోన్మెంట్ ని వారు ఆచరించేవారు. అంటే ప్రాయచిత్త దినాన్ని ఆచరించేవారు. ఎందుకంటే ఇక్కడ క్షమాను పొందటమే కాకుండా రెకన్సిలియేషన్ దేవునితో సమాధాన పడటానికి జ్ఞాపకార్థంగా ఈ పండుగను ఆచరించేవారు. వారి యొక్క విశ్వాస ప్రకారం యాజకుడు ప్రధాన యాజకుడు హోలీస్ ఆఫ్ హోలీలోకి అంటే అతి పరిశుద్ధ స్థలములోకి యావత్తు మానవ పాప పరిహారార్థమై ఆ యొక్క రక్తాన్ని తీసుకుని ఆయన ఎక్కడికి వెళ్ళి అతి పరిశుద్ధ స్థలంకి వెళ్ళి ప్రభుకి సమర్పించేవారు. కాబట్టి ఇట్ వాస్ కాల్డ్ యాజ్ ద డే ఆఫ్ అటోన్మెంట్. దాన్ని జ్ఞాపకం చేసుకునేవారు. చివరి పండుగ ఏంటంటే మీకు తెలుసు గుడారాల పండుగ. సుకోతుకు వారు వచ్చారు కాబట్టి ఆయన ఫీస్ట్ ఆఫ్ టాబర్నకిల్ అనగా గుడారాల పండుగ. ఎందుకంటే ఆయన ప్రభు వారిని గుడారాలలో నివసించమని సెలవిచ్చారు కాబట్టి ఆ టెంపరీ షెల్టర్ ని సుకోత్ అంటారు. కాబట్టి 7 రోజులు ఈ పండుగను వారు ఆచరిస్తూ ఉంటారు. ప్రియులరా, ఇది వారి యొక్క విశ్వాసము, వారి యొక్క నమ్మకం, వారు ఆచరించేటటువంటి ప్రాముఖ్యమైన పండుగలు. ఈ పండుగలలో 4వ పండుగ పెంతెకొస్తు పండుగ. అయితే ఈ పండుగను ఆచరించడానికి వీరందరూ కూడా ఇక్కడ కూడి ఉన్నప్పుడు ప్రభు చెప్పారు. ఏమని చెప్పారంటే మీరు ఆత్మ కొరకు కనిపెట్టండి, ఆదరణ కొరకు కనిపెట్టండి. మీరు బాప్తిసము ఇచ్చేటువంటి యోహాను చెప్పిన రీతిగా నీళ్లతో బాప్తిసం కాదు, పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందాలి. కాబట్టి మీరు ఆత్మ కొరకు వేచి ఉండమని చెప్తే యోవేలు ప్రవక్త ద్వారా ప్రవచించబడిన ఆ ప్రవచనం నెరవేర్పు కొరకు వీరు ఆశతో ప్రార్థిస్తుంటుండగా ఆయన ఇక్కడ 5వ వచనం మొదటి అధ్యాయం 8వ వచనం చూస్తే ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉండమని ప్రభు ఆరోహణమయ్యారు. ప్రియులారా, వారిని వేచి ఉండమన్నారు, వారిని ప్రార్థించమన్నారు, వారిని కనిపెట్టమని ప్రభు చెప్పారు. ప్రభు ఇచ్చిన ఆజ్ఞ చెప్పిన వారు యెరూషలేములో ఉండి ప్రార్థిస్తున్నప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి వేగముగా దిగి అకస్మాత్తుగా వారి కూర్చున్న ఇల్లంతకు నిండిపోయింది. అంతేకాకుండా అగ్ని జ్వాలాలుగా అది విభాగింపబడి వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ కూడా ఆత్మచేత పరిశుద్ధాత్మ చేత నిండిన వారే ఆ ఆత్మ వారికి వాక్ శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలు మాట్లాడసాగిరి. గమనించాలి, మీరు కింద వచ్చినాన్ని మీరు చూస్తే ఇక్కడ కూడి ఉన్న వారందరూ కూడా యూదులు. నేను దీనికి ఇచ్చినటువంటి నామకరణం ఏంటంటే ద పెంటెకోస్ట్ ఆఫ్ జూయిష్ అంటే యూదుల పెంతెకోస్తు. ప్రియులార, అపొస్తలుల కార్యాల గ్రంథాల్లో 4 పెంతెకోస్తు పండుగలు అంటే 4 పెంతెకోస్తు అనుభవాన్ని పొందిన రీతిగా మనం చూడగలం. కాబట్టి ఈ పండుగ యూదుల పెంతెకోస్తు. ఇక్కడ ఆత్మ కుమ్మరించబడిన తర్వాత అన్య భాషలు మాట్లాడారు. అక్కడ కూడి ఉన్న స్థలంలో 120 మందికి పైగా ఉన్నారు. వారందరూ కూడా ఒక ప్రాంతానికి చెందిన వారే కానీ చెదిరిపోయారు. కానీ ఆనాడు అందరు కూడా ఏం చేస్తారంటే యెరూషలేములో కూడి ప్రార్థిస్తున్నారు. కింద 16 జాతులు 16 ప్రాంతాల వారిని అక్కడ ప్రియులు బ్రదర్ చదివారు ఎంతో చక్కగా. కానీ వీరందరూ కూడా ఒకే భాష మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే వారు వేరు వేరు స్థలాలు, వారు వేరు వేరు భాషలకు చెందిన వారు అయినప్పటికీ కూడా వీళ్ళందరూ కూడా మాట్లాడేది ఒకే భాష. ఇక్కడ చాలా సంఘాలు ఈ అన్య భాషలు అంటే నమ్మరం. ఎందుకంటే వారికి ఉన్నటువంటి డాక్టర్నల్ డిఫరెన్సెస్ ద్వారా లేదంటే వారికి ఉన్నటువంటి ఆలోచన ద్వారా వారు సంఘాలలో బోధించేటటువంటి పద్ధతుల ద్వారా ఈ నమ్మకాన్ని లేక ఉంటారు. అంతేకాకుండా ఆచార సంబంధంగా కొంతమంది ఏం చేస్తారంటే 2-3 మాటలు పట్టుకుని అదే ఆత్మని వాళ్ళు ప్రకటన చేస్తూ ఉంటారు. ఇది అన్య భాషలో మాట్లాడటం అని ప్రార్థన చేస్తూ ఉంటారు. మధ్యలో ఏయో వాళ్ళకి వచ్చినటువంటి అర్థం కాని మాటలు 2-3 మాటలు మాట్లాడేస్తూ ఉంటారు. ఇది పోనకొని చెప్పించి మాట్లాడే మాటలు కాదండి. నీ ఆత్మలో పరోక్షగా ఏదో చేసేది కాదండి. ఏంటంటే జాగ్రత్తగా గమనించాలండి. అన్య భాష అంటే నాకు రాని భాష మాట్లాడటం. ఒక రోజు డాక్టర్ డిజిఎస్ దినకరన్ గారు నార్త్ ప్యారిష్ లూథరన్ చర్చ్ గుంటూరులో వాక్యం చెప్తున్నారు.
అప్పటికి వారు ఉద్యోగం రిజైన్ చేయలేదు. ఆయన ఉద్యోగం రిజైన్ చేయకుండా ఎస్బీఐలో జాబ్ చేస్తూనే ఆయన అక్కడ గెస్ట్ స్పీకర్ గా వాక్యం చెప్తున్నప్పుడు, ఒక లోథరన్ సంఘంలో వాక్యం ప్రకటిస్తున్నప్పుడు, అక్కడ ఒక స్త్రీ, అంటే సంఘ సభ్యురాలు ఒక స్త్రీ, ఆమె పెద్ద విద్యావంతురాలు కాదు, ఆమె లేచి ఒక చక్కని భాష మాట్లాడుతుందట. భాష మాట్లాడుతూ ఉన్నట్టు యావత్తు ప్రజలందరూ కూడా ఆ లోథరన్ సంఘంలో ఆ స్త్రీ వైపు చూడటం మొదలు పెట్టారు. ఏం చెప్పేది పెంతుకోస్తు సంఘం కాదండి, లోథరన్ సంఘంలో ఒక పరిశుద్ధాత్మ చేత నింపబడిన స్త్రీ ఏదో భాష మాట్లాడుతుంది. అయితే అక్కడ చేరి వచ్చిన ప్రజల్లో ఒక అతనికి ఆ భాష అర్థమైంది. ఆ భాష అర్థమయ్యి ఆ వెంటనే ఆమె మాట్లాడటం ఆపిన వెంటనే ఆ భాషకు అర్థం చెప్తున్నారట. ఏమనంటే, ఈ స్త్రీ ఇప్పటివరకు మాట్లాడిన భాష ఏదైతే ఉందో ఈ భాష హిబ్రూ భాష. నేను ఎందుకంటే ఆ హిబ్రూ దేశంలో నేను ఉద్యోగం చేస్తున్నాను, వెకేషన్ కి నేను నా స్వస్థలమైన గుంటూరుకు వచ్చాను. కానీ ఇక్కడ ఈ హిబ్రూ మాట్లాడి ఎవరని నేను చూస్తే ఆమె విద్యావంతురాలు కాదు, ఆమె ఒక పామరులు, ఆమె కేవలం జ్ఞానం అంటే సెక్యులర్ సంబంధంగా ఆమె బైబిల్ చదవటమే రాదు ఆమెకి. అలాంటి వ్యక్తి హిబ్రూ భాష మాట్లాడటం నేను ఆశ్చర్యపోతున్నాను అని సంఘ దర్శనాన్ని గురించి ఆమె మాట్లాడిన మాటలన్నీ కూడా హిబ్రూ భాషలో నుంచి తెలుగు భాషలోకి తర్జుమా చేశారట. అర్థమైతుంది కదండి. అన్య భాష అనగా నాకు అర్థం కాని భాష ఎలా వస్తుంది అనంటే, పరిశుద్ధాత్మ కుమ్మరింపు ద్వారా ఆత్మతో నింపబడిన వాడు అన్య భాషల్లో మాట్లాడతాడు. ప్రియులరా, మీరు గమనించాలి, ఇక్కడ సత్యము ఏంటంటే అన్య భాష ఒకటే పరిశుద్ధాత్మ వరం కాదండి. పరిశుద్ధాత్మ వరాలు 9 ఉన్నాయి. ఆ పరిశుద్ధాత్మ వరాలలో అన్య భాషలు మాట్లాడేటటువంటి ఒక వరం. ఇది ఎగ్జిబిట్ చేసేది కాదు, ఇది ప్రదర్శించేది కాదు. భాష మాట్లాడేవాడు, అర్థం చెప్పేవాడు ఉన్నప్పుడు సంఘ క్షమాభివృద్ధి కొరకు మాట్లాడమని చెప్పారు. లేని ఎడల, అర్థం చెప్పేవాడు లేని ఎడల ఎక్కడ మాట్లాడుకోవాలంటే తను దేవునితో నేరుగా మాట్లాడుకోవాలని. ఒకవేళ దేవుడు నాకు ఆ వరం ఇస్తే, ఆ అన్య భాష మాట్లాడే వరం ఇస్తే, నా ప్రభువుతో నేరుగా నేను మాట్లాడుకోవచ్చు. ఎక్కడంటే నేను ఇప్పుడు ఒంటరిగా నా యొక్క ప్రత్యేకమైన గదిలో నేను ఉన్నాను. నా ప్రభువుతో నేను ఏ భాషలో మాట్లాడినా నాకు ప్రభువుకి నాకు అర్థమవుతుంది. కాబట్టి ఆత్మలో నేను పరవశున్నై నా ప్రభువుతో నేను మాట్లాడుకోవచ్చు. కానీ బహిరంగంగా నేను మాట్లాడాలి అనంటే, సంఘంలో నేను మాట్లాడాలి అనంటే, ప్రభు ఇచ్చిన మాట ఏంటంటే, అర్థము చెప్పేవారు లేకపోతే భాషలు మాట్లాడకూడదు. ఎవరొకళ్ళు అర్థం చెప్పే వరం కలిగిన వాళ్ళు ఉండాలి. మరి పరిశుద్ధాత్మ వరాలు ఏంటి అని మీరు ఆలోచించినట్లయితే, పౌలు గారు ఎంతో స్పష్టంగా ఆయన లేఖనాన్ని సెలవిస్తూ, ఆయన కొరింథు పత్రిక, మొదటి కొరింథు పత్రికలో ఆయన 12వ అధ్యాయం 4 నుంచి 11 వరకు మీరు చూసినట్లయితే ఈ రీతిగా సెలవిస్తున్నారు. అక్కడ 9 వరాల్ని ఆయన ఇచ్చారు. ఆ 9 వరాల లిస్టును మనం 3గా విభాగించినట్లయితే, లేదా 3గా డివైడ్ చేసినట్లయితే ఈ రీతిగా ఉంటాయి. మొట్టమొదటి సబ్ హెడింగ్ ఏంటంటే ప్రభువుతో సంభాషించేటటువంటి వరం. మొట్టమొదటిగా ఆ సంభాషించే వరంలో 3 వరాలు నేను రాసుకున్నాను. మొదటిది ఏంటంటే వివిధ భాషలలో మాట్లాడు వరం, లేదా అన్య భాషలలో మాట్లాడే వరం. ఇది ఏంటి అంటే ప్రభువుతో సంభాషించేది. నెంబర్ 2, భాషల యొక్క అర్థం చెప్పేటటువంటి వరం. ప్రభు ఇచ్చిన పరిశుద్ధాత్మ వరాలు 9. ఆ 9లో మొదటి 3 నేను చెప్తున్నాను. ఒకటి, వివిధ భాషల వివిధ భాషలు మాట్లాడేవరం. రెండోది, భాషలకి అర్థం చెప్పేవరం. మూడవది ఏంటంటే ప్రవచన వరము, భాషలకు అర్థం చెప్పేవరం, భాషలు మాట్లాడేవరం. ఈ 3 వరాలు కూడా దేవునితో మనం సంభాషించడానికి సంబంధించినది. ఆ రెండవదిగా దేవుని నుంచి దర్శనాలు కానీ లేదా ప్రవచనం కానీ పొందేటటువంటి వరాల్ని ఆ ఆత్మదేవుడు ఈ రీతిగా సెలవిస్తున్నాడు. మొదటిది జ్ఞానవాక్యము, ఆ రెండవది బుద్ధివాక్యము, మూడోది ఆత్మల వివేచన వరం, అంటే డిజార్నింగ్ పవర్. అంటే ఇది దురాత్మ, పరిశుద్ధాత్మ, మనుష్యాత్మ. ఏ ఆత్మ అనేది వివేచనతో నీవు గుర్తుపట్టాలి. మొదటి గ్రూపు దేవునితో సంభాషించేది, ఆ రెండోది దేవుని నుంచి దర్శనాలు పొందేటటువంటి వరం, బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం, అలాగే ఆత్మల వివేచన వరం. అలాగే మూడవ గ్రూప్ లో ఏమున్నాయంటే ఆ విశ్వాసము, అలాగే స్వస్థత వరము, మూడవది అద్భుత కార్యాలు చేసేటటువంటి వరం. మరలా చెప్తున్నానండి, ఏంటంటే ఒకటి విశ్వాసం కూడా పరిశుద్ధాత్మ వరమే, గమనించండి. రెండోది స్వస్థపరిచే వరం, మూడవది ఏంటి అంటే అద్భుతం చేసేటటువంటి వరం. ఈ 9 వరాలు కూడా పరిశుద్ధాత్మ వరాలు. ఇది చాలా హార్డ్ సబ్జెక్ట్ టు అండర్స్టాండ్. మొదటి నీకు పరిశుద్ధాత్ముడు ఎవరు అర్థం కావాలి. ఆయన అంటారు తండ్రి అయిన దేవుడు, లేదంటే యేసు ప్రభులు వారు ఏం చెప్పారంటే, నేను వెళ్ళిపోతూ ఉన్నాను, ఒక ఆదరణకర్తను మీకు పంపిస్తాను. ఈ ఆదరణకర్త ఏం చేస్తాడంటే మిమ్మల్ని సర్వ సత్యంలోనికి నడిపిస్తాడు.
అంటే ఎప్పుడైతే నీవు వాక్యం చదువుతున్నావో ఆ వాక్యం నీకు అర్థమయ్యే రీతిగా ఆయన బోధించి ఆయన నేనేం చేస్తాడంటే అసత్యములో నుంచి సత్యంలోనికి నడిపించడమే కాకుండా ఇంకా సర్వ సత్యములోనికి నిన్ను నడిపించి నేను పూర్తి పరిశుద్ధుడిగా తీర్చిదిద్ది సక్రమైన మార్గంలో నిన్ను నడిపిస్తాడు. అది పరిశుద్ధాత్మ యొక్క వరం. అది పరిశుద్ధాత్మని యొక్క నింపుదల. వాక్యము విన్న చోటనే ఆత్మచేత నింపబడిరి అని లేఖనం సెలవిస్తుంది. ఇక్కడ అందరూ కూడా వారు ప్రార్థిస్తుండగా ఆ ప్రార్థించిన స్థలమంతా కూడా అగ్ని జ్వాలలుగా విభాగింపబడి వారి మీద వ్రాలినప్పుడు వారు అన్య భాషలు మాట్లాడారు. అంటే పరిశుద్ధాత్మ వరంలో ఒక్క వరం ఏంటి అంటే ఇది అన్య భాషలు మాట్లాడేటటువంటి వరం. మీకు 9 వరాలని జ్ఞాపకం చేశారు. మీకు ఆశ కలిగిన కొలది ఆత్మ చేత నింపబడు. ప్రభు ఆత్మ నాకు అనుగ్రహించే నువ్వు ప్రార్థన చేస్తే నీ యొక్క విశ్వాసాన్ని బట్టి ఆయన తన కృపావరాన్ని నీకు అనుగ్రహిస్తారు. ఒకవేళ నీకు నమ్మిక లేకపోతే పర్వాలేదు, కానీ ఆత్మకు ఆయాసకరంగా ఉండకూడదు. ప్రియులారా, నవయుగంలో ఉన్న చాలా మంది కూడా ఇప్పుడు కూడా పరిశుద్ధాత్ముడు కుమ్మరించబడతాడా, పరిశుద్ధాత్మ దిగి వస్తుందా అంటే ఇక్కడ అపోస్తల కార్య గ్రంథాలు 4 మార్లు ఆ కుమ్మరింపబడుట అనే మాటను మనం చూడగలం. తర్వాత నింపబడిరి ఆత్మచేత అని ఉంటది, కానీ కుమ్మరించబడింది అనేది ఉండదు. కాబట్టి ప్రభు తన చిత్త ప్రకారం నవయుగంలో ఉన్న మనకు కూడా ఆయన ఆత్మనివ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. చాలా మంది క్రైస్తవులు అనుకుంటారు పరిశుద్ధాత్మ మన హృదయంలో కార్యం జరిగించినప్పుడు మారు మనసు పొందుతాం, మారు మనసు పొందిన వెంటనే ఆత్మ మనకు అనుగ్రహించబడుతుంది అని అంటారు. మంచిది, అది కూడా నేను విశ్వసిస్తాను, ఆ విశ్వాసాన్ని కూడా నేను అంగీకరిస్తాను. కానీ నిజంగా నేను మారు మనసు పొంది ఆ ఆత్మను కలిగి ఉంటే ఆత్మకార్యాలే చేస్తాను. నీటి బాప్తిస్వం అనేది ఇహలోక సంబంధంగా సంఘ కార్యక్రమం. అంటే ఆత్మ ద్వారా నీవు బాప్తిస్వం పొందాలి, నీటి ద్వారా బాప్తిస్వం, నీటి ద్వారా సంఘంలో నేను బాప్తిస్వం పొందుతాను, అంతవరకు బాగానే ఉంది. కానీ ఆత్మ ద్వారా నేను నింపబడితే ఆత్మ కార్యాలు చేస్తాను. అందుకని గలతీ పత్రికలో పౌలు గారు చెప్తారు కదా, 5వ అధ్యాయం 22వ వచనంలో చెప్తారు కదా, ఆత్మ ఫలమేమనగా నేను ఆత్మ చేత నింపబడితే ఆత్మ కార్యాలు నేను చేయాలి. నేను ఒకవేళ ఆత్మ చేత నింపబడకుండా ఉండి నేను ఆత్మ కార్యాలు చేయాలంటే కుదరదండి. చాలా మంది నీటి బాప్తిస్వం పొందుతారు, కానీ ఇహలోకంలో ఎలా ఉంటారంటే వారు తాగుడు మానరు, పాపాలు మానరు. నేను లిస్ట్ చెప్తే మీరు ఆశ్చర్యపోతారు, ఎందులో మీరు కూడా నేను కూడా ఉన్నానేమని భయపడతారు. కాబట్టి శరీర సంబంధమైన క్రియల గురించి అపోస్తలుడైన పౌలు గారు అదే అధ్యాయం పైన కొన్ని వచనాలు ముందుగానే చెప్పాడు. శరీర కార్యములు ఏమనగా అని చెప్తారు లిస్ట్ అంతా కూడా. ఆ లిస్ట్ అంతా చేస్తూ నేను ఆత్మను పొందాను కాబట్టి నేను పరిశుద్ధాత్మ అంటే చాలా చాలా సిగ్గైన పని. చాలా మంది ఎలాగుంటారంటే అన్నీ చేస్తూ ఉంటారు, నేను ఆత్మ పొందానని ప్రార్థన చేస్తూ భాషల్లో మాట్లాడతారు. ప్రియులారా, ఎవరిని మభ్యపెడుతున్నావు, ఎవరిని మోసం చేస్తున్నావు? దైవ భయం లేకపోతే కష్టం కదా. చాలా చక్కగా ప్రార్థన చేస్తారు, బయటకు వచ్చి పాపం చేస్తారు. అంటే ఆ ప్రార్థన చేసినప్పుడు అంతా పరిశుద్ధాత్మ నీలో ఉన్నాడు, బయటకు వచ్చిన తర్వాత ఆత్మ పోయిందా? అందుకనే దైవజనుడైన దావీదు అంటాడు, ప్రభువా నీ ఆత్మను నా యొద్ద నుంచి తీసివేయకు నాయన. ఎందుకంటే నీ ఆత్మ లేకపోతే ఆత్మ లేని వాడు నా వాడు కాడు అని వాక్యం సెలవిస్తుంది. ప్రియులర, ఆత్మ వారి మీద వాలింది, అది మా సంఘ విశ్వాసుల మీద వాలగా అన్య భాషలు మాట్లాడారు. కాబట్టి అన్య భాషలు ఏంటంటే మీకు అర్థం చెప్పాను. ఆ మాటల యొక్క అర్థం చెప్పేవారు ఉంటేనే మాట్లాడాలి. సంఘ క్షేమాభివృద్ధి కొరకు, అల్లరి కొరకు కాదు. ఇది ప్రదర్శించేది కాదు. నీ విశ్వాసాన్ని ప్రదర్శించవచ్చు, అలాగే నీ స్వస్థత వరాన్ని ప్రదర్శించవచ్చు, అద్భుతాలు చేసే వరాన్ని ప్రదర్శించవచ్చు. కానీ ఈ అన్య భాష బయట జనాల్ని కన్ఫ్యూజ్ చేయడానికి కాదు. ప్రవచన వరం అనేది ఒకటి ఉంటుంది. ఆ ప్రవచన వరము సాకుతో తీసుకుని మనోళ్ళ సోదెగాళ్ళు తయారయ్యారు. ఎంతో మంది చక్కగా డబ్బుల్ని దండుకుంటూ ఉన్నారు. ఎన్నో సోదే అంటే ఇహలోక సంబంధంగా గారడి వాళ్ళకంటే మన వాళ్ళు చాలా ప్రాముఖ్యమైపోయారు. అక్కడికి వెళ్తే అయ్యగారు ప్రవచనం చెప్తాడు, అక్కడ అయ్యగారికి వెళ్తే 7 వారాలు చెప్తాడు. బైబిల్లో లేని ఎన్నో తప్పుడు బోధలు ఈ రోజు లోకాన్ని మభ్యపెడుతూ ఉన్నాయి. ప్రియులారా, సత్య వాక్యాన్ని సరిగా అర్థం చేసుకుని నీవు నేను ఆత్మచేత నింపబడాలి. అందుకని ఇక్కడ యూదుల ఆ విశ్వాస ప్రకారం అన్య భాషలు మాట్లాడేటటువంటి ఆ వరం ఇచ్చారు. మొదటిది యూదుల పెంతెకోస్తు. ఆ రెండో పెంతెకోస్తు మీరు చూసినట్లయితే టైం అయిపోతుంది కాబట్టి మీరు గమనించినట్లయితే మీరు ఇదే అపోస్తల కార్య గ్రంథాన్ని మీరు చూస్తే అక్కడ అన్య జనులు అంటే అపోస్తల కార్య గ్రంథం 8వ అధ్యాయం మీరు చూసినట్లయితే ఎంతో చక్కగా అక్కడ రాయబడి ఉంది.
అపోస్తల కార్య గ్రంథం 8వ అధ్యాయాన్ని మీరు చూస్తే ఇక్కడ ఆత్మ దేవుడు చెప్తూ ఉన్నాడు కదా, ఫిలిప్పు దేవుని రాజ్యమును గుర్చి యేసు క్రీస్తు నామమును గుర్చి సువార్త ప్రకటించుచుండగా వారు అతని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మము పొందిరి. ప్రియులారు గమనించాలి, వారితో పాటు కింద కూడా ఉంటాడు సీమోన్ అయినవాడు, వాడు కూడా బాప్తిసం పొందారు. వీళ్ళందరికీ కూడా వాక్యాన్ని అంగీకరించి ఫిలిప్పు యొక్క సువార్త ప్రకటన ద్వారా దేవుణ్ణి అంగీకరించి బాప్తిసం పొందారు. చాలా సంతోషం. వీరు ఎవరై అంటే సమరయ్య వారు. గమనించాలి ప్రియులరుగా, మొట్టమొదటి మీకేం జ్ఞాపకం చేశానంటే మొదటి పెంతుకోస్తు ఏ పెంతుకొస్తాయి అంటే యూదుల పెంతుకోస్తు. ఆ రెండో పెంతుకొస్తు ఏంటంటే సమరయ్య పెంతుకొస్తు. మీరు ఇక్కడ 17వ వచనం చూస్తే అప్పుడు పేతురు సరే 14 నుంచి చదువుతాం. మా సమరయ్య వారు దేవుని వాక్యం అంగీకరించరని యెరూషలేములోని అపోస్తలులు విని పేతురును యోహానును వారి యొద్దకు పంపిరి. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలనని వారి కొరకు ప్రార్థన చేసిరి. అంతకు ముందు వారిలో ఎవరి మీదను ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభు అయిన యేసునామమున బాప్తిసం మాత్రం పొందిండ్రి. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మ పొందిరి. ప్రియులను గమనించాలి, యూదులు సమరయులకు పొందిక లేదు. యూదులు కూడా సమరయ మార్గాన్ని పోరు. సమరయులు వారి యొక్క లెక్క ప్రకారం అంటరాని వారు. దే ఆర్ అన్టచబుల్స్. దే ఆర్ నాట్ ది పీపుల్. వారు అన్టచబుల్స్. మీకు గమనించినట్లయితే మీ గమనాన్ని ఒకసారి యోహాను సువార్త 4వ అధ్యాయంలోనికి వెళ్తే అక్కడ ఒక సమరయ స్త్రీ ఉంది. అంటే సుఖారని బావి, యాకోబు బావి దగ్గర, సుఖారని ఊరిలో, సమరయ మార్గంలో సుఖారని ఊరిలో యాకోబు బావి దగ్గర యేసు ప్రభువు నా ఒక స్త్రీని దాహం అడిగాడు. ఆమె సమరయులు. ఆమె అంటది, అయ్యా నువ్వు చూస్తే యూదుల్లాగున్నాం, నేను సమరయురాల్ని, మీకు మాకు పొందికెక్కడా? నువ్వు ఎలాగ నీ దగ్గర తాగడానికి ఏమి లేదే, నువ్వు ఎట్లా నీళ్లు తాగుతావు అంటరాని వారు. ఏ యూదుడు కూడా తెలియకనే సమరయ మార్గాన్ని పోరు. కానీ నా ప్రభు యావత్ మానవాళ్ళని ప్రేమించిన వాడు కనుక అంటరాని వారైన దగ్గరికి నా ప్రభు వెళ్ళాడు. వారు రాలేదండి, నా ప్రభు వెళ్ళాడండి. ఆఖరికి ఆయన ఏ వ్యక్తి కూడా నశించిపోవడం తన చిత్తం కాదు కాబట్టి వారిని ప్రేమించాడు. కాబట్టి వారి దగ్గర నా ప్రభు వెళ్ళాడు, ఆత్మను అనుగ్రహించాడు. ఇక్కడ అపోస్తల కార్య గ్రంథాల్లో చూస్తే అక్కడ ఫిలిప్పు దైవ వాక్యాన్ని ప్రకటిస్తుంటుండగా అక్కడ సమరయులందరూ కూడా నీటి బాప్తిసం పొందారు. నీటి బాప్తిసం పొందిన అపోస్తలు ఈ మాట విని వారందరూ కూడా సమరయ్యకు వచ్చి అన్య జనులైనటువంటి వీరి మీద క్షమించండి అంటరాని వారిని వీరి మీద ఆ ఆత్మ దిగి రావటానికి ప్రార్థన చేశారు. ఆత్మ దిగి వచ్చింది. అంటే నా ప్రభు యూదులను మాత్రమే కాదు, అంటరాని వారిని కూడా, అంటే సమరయులను కూడా ప్రేమించే దేవుడు. కాబట్టి ఆత్మ ఒక్కరిదే కాదు. చాలా వరకు మనం ఏమనుకుంటామంటే పరిశుద్ధాత్మ అనగా పెంతుకోస్తు చర్చి వారే బ్రాండ్ అంబాసిడర్స్ అని అనుకుంటాం. కానీ కాదండి. ఎందుకంటే ఆత్మ గురించిన అవగాహన లేని మాటలు మనం మాట్లాడకూడదు. ఇక్కడ క్రైస్తవులైన, అంటే ఎవరైతే యేసు ప్రభు శిష్యులుగా పిలువబడ్డారో, యేసు ప్రభు వాక్యానుసారం జీవిస్తున్నారో, క్రైస్తవులు అనబడిన ప్రతి ఒక్కరు కూడా ఏమి పొందాలి అనంటే ఆత్మను పొందాలి. ఆత్మ లేనివాడు నావాడు కాడున లేఖనం సెలవిచ్చిన రీతిగా ఆత్మ చేత నింపబడిన వాడు ఆత్మ కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఒకవేళ నువ్వు ఆత్మ కార్యాలు చేయట్లేదు అంటే నో డౌట్ యు హావ్ నాట్ ఫిల్డ్ విత్ హోలీ స్పిరిట్. నువ్వు ఆత్మ చేత నింపబడలేదు. కాబట్టి మనం అడగాలి ఏమనంటే, ప్రభా నీ ఆత్మతో నన్ను నింపు. నీ ఆత్మతో నన్ను నింపితే నేను నీ కొరకు ఆత్మ కార్యాలు నేను చేయగలను. ఆత్మ కార్యాల గురించి చెప్పాను. ఆత్మ ఫలము ఏమనగా అక్కడ 9 రుచులు ఉంటాయి, 9 రుచులు ఉంటది. శ్రేష్టమైనది ప్రేమయే. ప్రభు పౌలు గారు అంటారు, నేను ఎంత ప్రసంగం చేసినా గణగణలాగా నేను ఏది చేసినా ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను అంటారు పౌలు గారు. కాబట్టి నేను ఎంత ప్రసంగం చేసినా, ఎంత బాగా పాటలు పాడినా, ఎంత బాగా బైబిల్ చదివినా, ఎంత బాగా ఈ లోకంలో నేను జనాల్ని ప్లీజ్ చేయించగలిగిన ప్రేమ ఒకవేళ నాలో లేకపోతే ఇదంతా కూడా వ్యర్థమే. ఆత్మ చేత నింపబడిన వాణిలో ఏముండదంటే ప్రేమ ఉండదు. పిల్లలు గమనించాలి. మొదటిది యూదుల పెంతుకోస్తు చెప్పాను, రెండవదిగా సమరయుల యొక్క పెంతుకోస్తు చెప్పాను. టైం అవుతుంది కాబట్టి 3వ పెంతుకోస్తు ఎక్కడ ఉంటుందంటే అపోస్తల కార్య గ్రంథం 10వ అధ్యాయం మీరు చూస్తే అక్కడ చాలా ఒక అద్భుతమైనటువంటి కుటుంబం ఉంది. ఆ కుటుంబం కొర్నేలి కుటుంబం. కొర్నేలి గురించి అద్భుతమైన సాక్ష్యం మనం వినగలం. ఆయన భక్తిపరుడని, లేదంటే ఆయన కైసరయ్యలో ఉన్నటువంటి భక్తుల్లో
చాలా శ్రద్ధ కలిగిన వాడని, అంతేకాకుండా ప్రార్థించేవాడని, ధర్మకార్యాలు చేసేవాడని చాలా చక్కగా ఉంటది. పేతురు గారి కొరకు కబురంపించడం, ఆత్మదేవుని ప్రేరణ ద్వారా అక్కడ పేతురు గారు ఈ కొర్నేలి ఇంటికి రావటం, కొర్నేలి ఇంటి వారు ఆ పేతురు గారిని చేర్చుకొని ఆయన మాటలు విన్నారు. ఆయన మాటలు విన్న తర్వాత 10వ అధ్యాయం మీరు చూసినట్లయితే అక్కడ 44వ వచనం ఈ రీతిగా సెలవిస్తుంది. పేతురు 10వ అధ్యాయం, అపోస్తల కార్య గ్రంథం 10వ అధ్యాయం 44వ వచనం నేను చదువుతున్నాను. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. వీళ్ళని గమనించాలి. కిందకి మీరు చూస్తే వాళ్ళందరూ సైతం అన్య జనుల మీద సైతం కుంభరింపడి చూచి విభ్రాంతి నుండి ఏలయనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని గనపరుచుండగా వినిరి. అందుకు పేతురు, మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిసం పొందకుండా ఎవడైనానో నీళ్లకు ఆటంకం చేయగలడని చెప్పి యేసు క్రీస్తు నామమందు వారు బాప్తిసం పొందవలని ఆజ్ఞాపించెను. ప్రియ దైవ జనాంగమా, మొదటిగా మనం చూసినామో వారికి యూదులు అంటే సనాతన క్రైస్తవులు, రెండవది అన్యులు అక్కడ బాప్తిసం పొందిన తర్వాత ఆత్మను పొందారు. వీరు ఇక్కడ అన్యులు, వీళ్ళు అక్కడ అంటరాని వారు బాప్తిసం పొంది ఆత్మను పొందారు. ఇక్కడ అన్యులు వీళ్ళు. కింద మీరు చూస్తే అన్యులు సహితము, అన్య జనుల మీద సహితము అని అంటారు 46వ వచనం. అంటే అన్యుల మీద కూడా దేవుడు ఏం చేశాడు, తన ఆత్మను కుమ్మరించారు. ఆత్మ కుమ్మరింపబడటానికి మా బాప్తిసమే అక్కర్లా, బాప్తిసం మీరు పొందలే, కానీ ఆత్మ చేత నింపబడ్డారు, అన్య భాషలతో మాట్లాడుతున్నారు. కానీ అపోస్తలులు వచ్చి ప్రార్థన చేసిన తర్వాత, పేతురు గారు ప్రార్థించిన తర్వాత వీరందరూ కూడా బాప్తిసం పొందారు. ఆత్మ చేత నింపబడిన తర్వాత నీటి బాప్తిసం పొందారు. ప్రియులారా, మీరు గమనించాలి, ఆత్మ తన చిత్త ప్రకారం ఆశించిన ప్రతి వారికి నువ్వు అడిగిన కొలత లేకుండా తన ఆత్మనిచ్చేటటువంటి దేవుడు. చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రియులరా, ఆ రీతిగానే మనం చూసినట్లయితే ఇది అపోస్తల కార్య గ్రంథం 19వ అధ్యాయంలో ఒక చక్కని పెంతుకొస్తుందండి. 19వ అధ్యాయం మీరు చూస్తే ఎఫెస్సుకు వచ్చారు శిష్యులు. ఎఫెస్సుకు వచ్చి తన యొక్క సువార్తను ప్రకటిస్తున్నారు. అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగినది ఏమనగా, పౌలు ప్రదేశంలో సంచరించి ఎఫెస్సుకు వచ్చి కొందరు శిష్యులను చూసి మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితులని వారిని అడుగగా వారు పరిశుద్ధాత్ముడన్న సంగతే మేము వినలేదని చెప్పిరి. అప్పుడైతే అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిస్వం పొందిన అడుగుగా యోహాను బాప్తిస్వం బట్టి అని చెప్పిరి. అందుకు పౌలు, యోహాను తన వెనుక వచ్చువాని యందు అనగా యేసు నందు విశ్వాసం ఉంచవాలని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమై బాప్తిస్వం ఇచ్చానని చెప్పాను. వారు ఈ మాటలు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తిస్వం పొందిరి. తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలు పెట్టి వారందరూ ఇంచుమించు 12 పురుషులు. ప్రియులారా, ఇది ద పెంటెకోస్ట్ ఆఫ్ డిసైపుల్స్. ఆయన శిష్యులు 12 మంది కూడా ఆయన శిష్యులు. ఆ 12 మంది కాదండి, మేడగదిలో ఉన్న 12 మంది కాదు వీరు. అయితే వీరు ఎవరై అంటే ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు. కాబట్టి ఈ విశ్వాసం ఉంచిన వారు 12 మందిగా పైన పురుషులు ఉన్నారు. ఈ పురుషులందరూ కూడా ప్రభు యొక్క ఆత్మ అంటే పౌలు గారు ప్రార్థించి చేతులెత్తి ఉంచటం వల్ల అంటే హస్త నిక్షేపణం ద్వారా వీరు ఆత్మను పొందారు. తర్వాత అన్య భాషలు మాట్లాడుతూ ప్రవచనము చెప్పసాగిరి. ఇది 4 పెంటెకోస్తు. మొదటిది ద పెంటెకోస్ట్ ఆఫ్ జూయిష్, ద second one is the Pentecost of Samaria. The third one is Pentecost of Gentiles. The fourth one is the Pentecost of disciples. ఈ 4 పెంతెకోస్తులో దేవుడు పక్షపాతి కాదు అనే సత్యాన్ని మనం గ్రహించాలి. కాబట్టి ఆయన ఆత్మను ఆర్పకుండా ఆయన ఆత్మ కొరకు మనం ప్రార్థించాలి. ఆయన ఆత్మ చేత నింపబడి నశించిపోయే ఆత్మల కొరకు ప్రయాసపడాలి. ఆ పరిశుద్ధాత్మ అన్న వెంటనే ఒక తప్పుడు అవగాహన, ఇది ఫలానా వాళ్ళది లేదంటే ఫలానా సంఘానిది అని మనం తోసివేయకుండా ఆత్మను పొందాలి. అంటే త్రిత్వం యొక్క ప్రాముఖ్యమైనటువంటి స్థితులు మనం తెలుసుకోవాలి. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసు ప్రభుల వారు, పరిశుద్ధాత్ముడు, ఈ ముగ్గురు యొక్క త్రిత్వం యొక్క గొప్పతనాన్ని నువ్వు అర్థం చేసుకుంటే నువ్వు ఎట్టి పరిస్థితులు కూడా ఆత్మను నీ నుంచి తీసివేయటానికి నువ్వు ప్రయత్నం చేయడు. కాబట్టి ఆత్మయ్యున్న దేవుడు, శరీరానుసారంగా మనం ఉన్నాం, ఆత్మానుసారంగా పరిశుద్ధాత్ముడు అన్నాడు. కాబట్టి ఆత్మ దేవుడు మన హృదయంలోకి వచ్చి మన మనసులో నివాసం చేసి మనతో కలిసి ఈ యొక్క లోకంలో నివాసం చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ప్రార్థించిన వెంటనే
ఆత్మచేత వారు నింపబడిన రీతిగా నీవు కూడా ప్రార్థించిన వెంటనే ఆత్మచేత నిన్ను నింపునుగాక. ఈ జూమ్ లో చేరిన ప్రతి ఒక్కరిని కూడా తన ఆత్మతో నింపునుగాక అని సేవకునిగా నేను ప్రార్థన చేస్తున్నాను. ఆత్మ కొరకు ప్రార్థిద్దాం. ఇది ఆత్మ అనేది ఒక సంఘానిది కాదు, సర్వలోకానికి ప్రభు ఇచ్చినటువంటి ఆదరణకరమైన ఆత్మ. ఈ ఆత్మను పొందుదాం, ఆత్మ కార్యాలు చేద్దాం, ఆత్మ చేత నింపబడదాం, ప్రభు కొరకు సాక్షులుగా ఈ లోకంలో జీవించుదాం. ఇట్టి కృప ప్రియ ప్రభు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.